వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు భద్రకాళి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు. నా ఉద్యోగం నాకు ఇప్పించండి అంటూ సోషల్ టీచర్ రమాజ్యోతి. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనగాం జిల్లాలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెవెన్యూ అధికారులు. శ్రీ చైతన్య కాలేజ్లో పరిస్థితులపై నేరెళ్ల శారద సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాచమల్లు 74వ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి దుస్తులు, చీరలు వారి కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాచమల్లు కుటుంబానికి అన్ని విధాలుగా అండ ఉంటామని తెలిపారు. అడుగు అడుగు అక్కడ ఇటు తిరిగమ్మా అమ్మ, ఇటు తిరిగమ్మా. అన్న మీరు ఒకసారి పట్టుకోరు. ఇట్లా పట్టుకోరా, ఇట్లా పట్టుకో, ఎట్లా పట్టుకో, ఇట్లా ఇట్లా ఎట్లా పట్టుకుని లేరన్న ఆయన చెప్తారా చేతుల్లో ఉండే. మాజీ ఎమ్మెల్యే బిదురాయమల్ గారి 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా బిరుదు సమంత వారి కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు చీరలు, అదేవిధంగా డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. మరి వారు ఈరోజు మన మధ్య లేకున్నా మరి సుల్తానాబాద్ కారోబార్గా, సర్పంచ్గా, ఎల్ఎండి చైర్మన్గా, మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మరి ఎన్టీఆర్ సంఘాల అధ్యక్షుడిగా అనేక పదవులు చేపట్టి కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్లో పనిచేస్తూ సెలవులు పెట్టి ప్రతి సంవత్సరం పరఖమ్మని సేవకు వచ్చే ఈ భక్తుడికి తిరుపతి దేవుడు అంటే పిచ్చి. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అతని కన్నుల్లో కోపం చూపించి ఉగ్ర నరసింహ అగుపించారు. ఎన్నిసార్లు వచ్చినప్పుడు తిరుపతి? నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది. లడ్డు విషయంలో ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత 3 రోజులకు 4 రోజులుగా ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త ఆయనకి డబ్బు కొదవేంటండి.
అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. తక్కువ రేటుకి వస్తుందని కొన్నారంట. అంతే మరి కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకండి? ఎవరికి కావాలండి? ఆయన తలుచుకుంటే నేను పరకామనికి PVSR ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు పరకామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కుదవ ఏంటండి? డబ్బుల కోసం కడుతుంటే కక్కుర్తి పడ్డామంటే ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370కి 60 రూపాయలు కొన్నారు. 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి? రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఇంకా నేను మాట్లాడకూడదు భాషని. ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ భయం పోయిందా ఇప్పుడు లడ్డు గురించి? పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి? అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంటే దేవుడు అంటే పిచ్చి అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము. ఇక్కడ ఒక రాయిలా పుట్టినా, ఒక చెట్టులో పుట్టినా, ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు. అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన. చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు అయితే సదుపాయాలు బాగుపడ్డాయి కదా? ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ నగరం ఎల్బీ నగర్లో అబ్నూస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని ప్రజలను వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం నగర పరిధి చెమ్మన్పేట శివార్లోని మార్కండేయ నగర్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే బాష్మియా, నాయకులు ఉస రవీందర్, బద్రిదండు, లక్ష్మణ్, గన్నారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ హైడ్రా సంస్థ పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడం, భూ కబ్జాదారులపై దాడులు చేసే విధంగా చర్యలు ఉంటాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. వేల ఇల్లు, లక్షల ఇల్లు ఉన్న ఉత్తరాలంగా వ్యాప్తంగా పేదలు తీసుకున్నాయి. వాటి ఎలా తొలగిస్తారు? ఖచ్చితంగా మేము మరో పోరాటానికి సిద్ధమవుతాం. అసెంబ్లీతో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ పేదవాళ్ళ గుడిసెలకి మేము ఖచ్చితంగా వాళ్ళకి పక్కా చేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు ఆయన. ఆ విశ్వాసం మాకుంది. ఎందువల్లంటే సరే అక్కడ మిస్ఫైర్ అయింది హైడ్రా. అసలు ఆ లక్ష్యం తప్పి అది ఇంకోవైపు వెళ్ళింది. అటువంటి విఫల ప్రయోగాలు చేయకుండా ఉండటం కోసం మేము కూడా ఇక్కడే ముందే ఇక్కడ ప్రజలందరూ తరపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఇక్కడ భయాందోళనకు గురవుతున్న ప్రజలకి ధైర్యం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇవాళ హైకోర్టు కూడా ఒక మంచి సూచన చేసింది. దానికి ప్రతిదానికి కూడా చట్టం ఉంటుంది, చట్ట పరిధి ఉంటుంది, సమయం ఉంటుంది. అవన్నీ కాకుండా ఎట్లా పడితే అట్లా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. అది దానిలో వాళ్ళు ఇంకా మెన్షన్ చేశారు, చార్మినార్లు, హైకోర్టులు కూడా తహసీల్దారు పిటిషన్ పెడితే దాన్ని తీసేస్తారా, కూల్చేస్తారా అని. అంటే
ఆ సీరియస్నెస్ అందరికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇవాళ కమిషనర్ గారు రంగనాథ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. హైడ్రా అనేది ఒక సర్టన్ పరిధి వరకే, లిమిట్స్ వరకే ఉంటుంది తప్పితే ఈవెన్ మూసీకి కూడా దానికి సంబంధం లేదు. అలాగే ఇతర జిల్లాలకి అసలు సంబంధం లేదు. అందువలన అందరూ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఒకవేళ అట్లా వస్తే వేలు కాదు లక్షల ఇళ్ళు పేదాళ్ళు వేసుకునే ఉన్నాయి. అవి ఆ విధంగా వస్తే ఏమైందంటే వాళ్ళందరిలో కూడా మానసికంగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం కనపడతా ఉంది. దీంతోపాటు మేము ఏమంటున్నామంటే ఇవాళ హైడ్రా సంబంధించింది కూడా ఒక స్ట్రాటజిక్గా అంటే అక్కడ మొత్తం పేదవాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారు, అలాగే మధ్యతరగతి వర్గీయులు డబ్బులిచ్చి కొనుగోలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఆక్రమణ చేసిన వాళ్ళు. ఆ విధంగా దాన్ని విశ్లేషణ చేసి ఒక అంచనా ప్రభుత్వం వస్తే అప్పుడు ఎవరి మీద ఈ స్ట్రైక్స్ ఈ దాడులు చేయాలి, ఎవరిని స్పేర్ చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. అలాగా ఆపదలో ఉన్నవారికి దాతలు రక్తదానం చేయడం వలన ప్రాణదాతలుగా నిలుస్తానని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ సుబేదార్లోని రెడ్ క్రాస్ సొసైటీలో అహ్మదియా నేతాజీ యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించిన నిర్వాహకులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు కలెక్టర్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేసి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజేందర్ రెడ్డి, అహ్మదియా యూత్ అసోసియేషన్ నాయకులు ఆసిఫ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ క్రాస్ హన్మకొండలో బ్లడ్ డొనేషన్ క్యాంపు అహ్మదియా యూత్ అసోసియేషన్ అలానే నేతాజీ యువ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ దాదాపు 20 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఈవినింగ్లో ఇంకా ఎక్కువ మంది కూడా 60-70 మెంబర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. అండ్ ఇది ఒక మంచి జెస్చర్ సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్లోకి రావాలనే ఉద్దేశం. సో ఐ అప్రిషియేట్ ది ఆర్గనైజేషన్స్ ఫర్ టేకింగ్ దిస్. బెల్లంపల్లి నా ఉద్యోగం నాకు ఇప్పించాలని గత 19 నెలల నుండి తిరగరాని కార్యాలయం లేదని నెన్నెల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 14 సంవత్సరాలుగా సోషల్ సిఆర్టీగా పనిచేస్తున్న రామజ్యోతి వాపోయారు. 2023 జనవరిలో కేజీబీపీలో సిబ్బంది మధ్య జరిగిన గొడవల్లో ఎస్ఓతో పాటు రామజ్యోతి జూన్ 3, 2009 సంవత్సరంలో సోషల్ సిఆర్టీగా నాకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి నేను కేజీబీలో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ భీమిని అపాయింట్మెంట్ 8 months తర్వాత మళ్ళీ నెలకి మాకు అప్పట్లో చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్స్ ఉంది. అప్పుడు మాకు మురళీధర్ సార్ ఉండే. నేను అప్పటి నుంచి 14 years నేను కేజీబీలో చేశాను. మాది బీద కుటుంబం అండి. నేను చాలా కష్టపడుతూ టీచింగ్ చెప్పుకుంటూ సిర్పూర్ కార్నర్లో 7 సంవత్సరాలు నేను టీచింగ్ చెప్పాను. తర్వాత ఇప్పుడు 14 సంవత్సరాలు చెప్పాను. ఈ 19 monthsలో ఏం జరిగిందంటే 2023 సంవత్సరం జనవరి 4వ తారీఖున మాకు అంతకుముందు మాకు ఎస్ఓ గారు లేకుండేది, 5 సంవత్సరాలు లేకుండే. అప్పుడు రాంపల్లి పద్మజ మేడం తెలుగు మేడం అని 5 years ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఎస్ఓ పోస్ట్ పడ్డా కూడా ఫిలప్ చేయలేదు. మన కన్నపల్లి నుంచి ఎస్ఓ అమూల్య మేడం గారిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. నెలకి 6 నెలలలోపే అంటే ఫుడ్ బాగా పెట్టట్లేదని విలేకరుని అందరినీ పిలిపించడం జరిగింది. మీడియా వాళ్ళని అందరినీ పిలిపించడం జరిగింది. ఎందుకు ఏం జరిగిందని నేను వెళ్ళేసరికి అక్కడ రాంపల్లి పద్మజ మేడం మరియు తెలుగు మేడం అనమాట, పీటీ తిరుమల, బాట్ అకౌంటెంట్ మరియు హిందీ మేడం విజయ, శారద మేడం,
మ్యాథ్స్ నిన్నటి సుబ్బలక్ష్మి వీళ్ళు ఉన్నారు, ఫోటో వీడియో తీసి మొత్తం ఇష్యూ చేశారు. అప్పుడు నా దగ్గర సెల్ లేకుండే దానికన్నా ముందు నవంబర్లో నా సెల్ స్టాఫ్ రూమ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకు తీశారు ఏంటి అని అడిగితే ఎవరు ఇవ్వలేదు. ఎస్ఐ గారికి బెల్లంపల్లి సిఐ గారికి నేను కంప్లీట్ చేసిన. అప్పుడు ప్రస్తుతం నా దగ్గర సెల్ లేకుండే మొత్తం ఇష్యూ చేసి మీడియా వారిని పిలిపించి ఎంఈఓ డిఓ గారిని ఎమ్మెల్యే చిన్నయ్య గారిని పిలిపించి ఫుడ్ బాగా పెడతలేని మేడం గారిని ఇరికించడం జరిగింది, యశ్వాములు మేడం గారిని. తర్వాత నన్ను మీకు సిలబస్ అయిందా, ఎక్కడి దాకా ఏ క్లాస్ చెప్తున్నారు, ఇప్పుడు ఎలా చెప్తున్నారు, టైం ప్రకారం వెళ్ళొస్తున్నారా, లెసన్ ప్లాన్ రాశారంటే ఎంఈఓ సార్ డిఓ సార్ అడిగితే చెప్పడం జరిగింది. అప్పుడు డిఓ సార్ మాకు వెంకటేశ్వర సార్ ఉండేయండి చెప్పి నాకు చూపెట్టాను. ప్రాజెక్ట్స్ నోట్స్, ఎగ్జామ్ నోట్స్, ఫెయిర్ నోట్స్, లెసన్ ప్లాన్ టీచింగ్ ప్రతి ఒక్కటి చూపెట్టాను సార్. అయినా కూడా నా జాబ్ నాకు ఇవ్వక జనవరి 6వ తారీఖు రాపులి పని చేయడం ఎక్కడైనా మీకు కూడా వచ్చింది, మాకు దీని గురించి తెలియదని నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. సర్వీస్ స్టాఫ్ అనదర్ ఆర్డర్స్ నాకు నేను ఏం తప్పు చేయలేదు, ఎందుకు ఇలా ఇచ్చారు అని ఏడ్చుకుంటూ ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్ళాను, లేకుంటే డిఓ సార్ వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ చెప్పాను, సార్ నేను ఏం తప్పు చేయలేదు సార్, నేను సిలబస్ కంప్లీట్ చేశాను సార్, టైం ప్రకారంగా నేను వెళ్ళేస్తున్నాను సార్, నా జాబ్ నాకు కోసం ప్రాధాయపడ్డాను, అయినా కూడా ఇవ్వలేదు సార్. కరోనా టైంలో సార్ అంతకుముందు నన్ను 2 గంటలు బయట ఉంచారు సార్. అంటే మన పిల్లలు ఆ టైంలో లేకుండా 1 టైం స్కూల్ ఉంటే 2020 ఏప్రిల్ మంత్ నాడు 25th నాడు అప్పుడు ఎందుకు నన్ను ఉంచండి, మీకు కరోనా ఉంది బయటకు వెళ్ళిపోవని అన్నారు. అలా బాధ పెట్టారు. నాకు పోలీస్ స్టేషన్కి నేను 100 నెంబర్ చేస్తే సార్ వాళ్ళు కూడా. మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజ్లో మంగళవారం రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా కాలేజ్లో జరుగుతున్న విద్యార్థినులకు సంబంధించిన సమస్యలు మీడియాలో రావడంతో విద్యార్థినుల హాస్టళ్లు మెస్లను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్ స్టాల్స్లలో సౌకర్యాలు సరిగ్గా లేవని నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ చైతన్య యాజమాన్యానికి సామాన్లు పంపించారు. ప్రిన్సిపల్ ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. None of the student is happy. They are saying it's like a prison. This is so dirty. అస్సలు బాగాలేదు చూడండి. ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. 4 బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు, అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు. ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా? You have to give the provisions, not the reasons. Where is the exhaust fan? 4 పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు, అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు ఇద్దరు. అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్, నేనేదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు
ఆమెకు నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్ళు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్లో వేసి లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుగా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ గారికి జై భీమ్లు తెలియజేసి అంటూ సోమవారం రోజున చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన నిరసన తెలియజేస్తున్న బహుజన సమాజ్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడంపై నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావును మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు ఉండి నియోజకవర్గం రఘురాం కృష్ణంరాజు చేసిన చర్యలకు వ్యతిరేకంగా వారి దిష్టి బొమ్మలు తగలబెట్టి మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల్ల గౌతమ్ కుమార్ మరియు కొంతమంది బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని కేసులు బనాయించినారు. ఈరోజు జై భీమ్రావ్ భారత పార్టీ ఒల్లు సత్యానందన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు గద్దెనెక్కి జనసేన, టీడీపీ, బీజేపీ ఇలా ముగ్గురు సారథ్యంలో ఈనాడు అధికారం గద్దెనెక్కి తీరా చూస్తే దళితులు కొట్టడం, దళితులపై కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా చూస్తే రఘురాం కృష్ణరాజు గారు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక రక్షణ శాఖ రిమూవ్ చేయవలసిన ఫ్లెక్సీని ఆయన చేతిలో తీసుకుని ఆయన ఆ ఫ్లెక్సీని చింపడం, కర్రదీయడం ఇది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈనాడు చూస్తే పంతం నానాజీ గారు లంచా కొడకల్లారని డైరెక్ట్గా తీసేశారు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. దీన్ని గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోకుండా, క్రమశిక్షణ లేకుండా ఆయన ఇప్పటికి ఇంకా పార్టీలో నుంచి తొలగించలేదు. బేషరతుగా పార్టీలో నుంచి కూడా తొలగించాలి, బర్తరఫ్ చేయాలి. ఈనాడు చూస్తే ఈ ఫ్లెక్సీ వివాదం, ఈ దళితుల విషయాలు, బహుజన సమాజ్ పార్టీ విషయాలు ఇవన్నీ కూడా ఒక ఉద్యమం చేపడితే ఆ ఉద్యమకారులపైన కూడా కేసులు పెడుతూ ఉన్నారు. రక్షించవలసిన రక్షణ శాఖే ఈనాడు కూటమి ప్రభుత్వకి లొంగిపోయి ఈనాడు చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది. రక్షణ శాఖ ఎందుకు? ప్రధానంగా రక్షణ శాఖ ప్రజలను రక్షించడానికి, వారిపై బలమైన నాయకుడు ఎదుర్కొంటే ఆ బలహీనలు రక్షించడానికే రక్షణ శాఖ ఉంది. అటువంటి రక్షణ శాఖ ఈ కూటమి ప్రభుత్వం లొంగిపోవడం చాలా దుర్మార్గమని మేము తెలియజేస్తున్నాం. రక్షణ శాఖ మీరు ప్రజల ట్యాక్స్తో ఉండే మీరు ప్రజలను రక్షించడం మానేసి డబ్బులున్న వాళ్ళకి కొమ్ముగాయడం, ఇది ఎంతవరకు దీన్ని దుర్మార్గంగానే చూస్తున్నాం మేము. వెంటనే దీనిపైన మీరు చర్య తీసుకోకపోతే మేము హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి దీనిపైన చర్యలు తీసుకుంటాం, సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. అయితే నిన్నటి రోజున చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు అలాగే కొంతమంది దళిత సోదరులు అందరూ కలిసి రోడ్డుపై ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో రఘురామ కృష్ణరాజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అందరూ చూస్తుండగా మీడియా ముఖంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.